తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రీసోర్స్ పర్సన్స్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్పీలను మెప్మా ఉద్యోగులుగా గుర్తించే వరకు పోరాటం ఆపేదేలేదని ప్రకటించారు. 7 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా అధికారులు గోస పెడుతున్నారని ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్పీలకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని బీఆర్టీయూ గౌరవ అధ్యక్షుడు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. తక్షణమే ఆర్పీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్రమంతా ఒకే డ్రెస్ కోడ్ను అమలు చేయాలని ఆర్పీలు డిమాండ్ చేశారు. ఆర్పీలు ఇంత భారీ ఎత్తున ఇందిరా పార్క్ చౌరస్తకు చేరుకొని 7 నెలల పెండింగ్ ఉన్న జీతాలే కాదు, మాకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక నిధిని కేటాయించాలి. అవసరమేనా మనకు? మనం 13వ తారీఖు నాడు మాస్ మెమోరాండం ఇచ్చి ఇలా 30వ తారీఖు ధర్నా పిలిపించాం. వాళ్ళలో ఈ డిమాండ్ల మీద, ఈ హక్కుల మీద, ఈ సమస్యల మీద లేదా అధికారులు చేస్తున్నటువంటి ఒత్తిడి మీద రోజు భయభ్రాంతులతో బతుకుతున్న తీరు తెన్నులను ఇలా వెలగపుచ్చుకోవడానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇప్పటికైనా వాళ్ళు కనువిప్పు కలుపుకొని ప్రభుత్వం మన ఆర్పీ అక్కా చెల్లెల యొక్క రాష్ట్ర కమిటీని, మంత్రి ఎలాగో లేడు, సీఎంఏ మనకు మంత్రి, వారం 10 రోజుల్లో సీఎం గారు మన రాష్ట్ర కమిటీని పిలిచి ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం తగినటువంటి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మనందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఇవ్వాలనేది కూడా మా ప్రధాన డిమాండ్గా పెట్టుకోవడం జరిగింది. మరి కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలనే దాని మీదనే ఈ రోజున మేము ఇందిరా పార్కు దగ్గర మరి పెద్ద ఎత్తున ఈరోజు 3,000 మంది హాజరు కావడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా చాలా చిన్న ఒక్క పిలుపు మేరకే ఇంతమంది వచ్చారు. 6,000 మంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వము ప్రతి విషయంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తుందనే బాధ వేదనతోటే ఇక్కడికి వచ్చినాం తప్ప ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. ఆకలి, బాధ, వేదన ప్రతిరోజు ఒక్క పూట లేకపోతే అధికారుల వేధింపులు భరించలేకపోతున్నాం. ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టి, చాలా మెసేజ్లు పెట్టి మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడడము, ఇబ్బంది పెట్టడము, రాకపోవడం, మీరు బయటికి వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీరు రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేయొద్దు అని చెప్పి మెప్మా సిబ్బంది మమ్మల్ని అనేకమైన ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. పై అధికారులందరూ దయచేసి ఈ అధికారులు కూడా ఇలాంటి వేధింపులను కూడా అరికట్టాలని కూడా మేము మా డిమాండ్లో ఒక భాగంగా ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో లేని బాధ మా డిపార్ట్మెంట్లోనే మాకు చాలా ఒత్తిడి. అంటే ఈ మీడియా ముఖంగా తెలియజేయని ఏమంటే ఆర్పీలు అంటే నిజంగా ప్రతి ఒక్క మహిళకి ఒక శక్తిలాగా ఇవాళ వెలుగునిచ్చేవారైనరు. కానీ ప్రతి ఒక్క ఆర్పీ అక్క ఇవాళ ఆరిపోయే పరిస్థితిలో ఉన్నది. 7 నెలల బట్టి జీతాలు లేక చాలా ఇబ్బంది పడి ఈ రోజు ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడి కూడా రావడం జరిగింది. మా బాధను, మా వేదన అర్థం చేసుకొని గౌరవనీయులైన సీఎం గారు మాకు తొందరగా మా ఆర్పీల సమస్యలు పరిష్కరించాలని, మా వేదనను అర్థం చేసుకోవాలని ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి మమ్మల్ని వీలంత తొందరగా 7 నెలల గౌరవ వేతనం వెంటనే మాకు ప్రధానంగా సార్ ప్లీజ్ మీ మున్సిపల్ నుండి, లోకల్ బాడీ నుండి కాకుండా ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వెంటనే రిలీజ్ చేయాలనేది మా ఆవేదన. మనం చెప్పేది కూడా అదే. రోజు ఒక మనిషి 8 గంటలు పనిలో ఉంటే అతను ఉద్యోగే, 8 గంటల పనిలో ఉన్నాడు కాబట్టి కనీస వేతనాన్ని నువ్వు ఇవ్వాల్సిందే. అదే 26,000 ఇవాళ మేము అడుగుతున్నది అని చెప్పేసి మన డిమాండ్ కూడా జస్టిఫికేషన్ ఉన్నదని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకనే ఈరోజు మీరు ఆర్పీలు అడుగుతున్న అంశం ఏదైతున్నదో మొట్టమొదటిది 7 నెలలు లేదా 8 నెలల జీతాలు ఏవైతున్నాయో ఇది అడుగుడు కాదు, ఇచ్చేదాకా వెంటబడాల్సిందే. ఇవాళ వచ్చిన కాదు, ఇంతకు 3,000 ఈడికొస్తే 3,000 బయట ఉన్నారు ఇంకా జిల్లాలలో. మీరు 6,000 మంది అవసరమైతే జీతాల కోసం రోడ్డు ఎక్కాల్సిందే.